నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల షష్ఠి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు శ్రీ శృంగేరి భారతీ తీర్థస్వామి వారి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా గురువులను సత్కరించుకోవటం, గురువులకి వస్త్రాలు బహూకరించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చైత్ర శుక్ల షష్ఠి తిథిని బాలరక్షాకర తిథి అనే పేరుతో పిలుస్తారని తిథితత్వం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఈ తిథితత్వం అనేటటువంటి గ్రంథం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం ద్వారా, సుబ్రహ్మణ్య స్వామిని దవనంతో పూజించడం ద్వారా గృహంలో చిన్నపిల్లలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు ఉన్నటువంటి ఇతర సమస్యలు అన్నీ తొలగింపజేసుకోవచ్చని తిథితత్వం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు వస్త్రాన్ని ఉంచి, ఆ ఎరుపు వస్త్రం మీద 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలకు సంకేతంగా 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి మందార పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి దవనంతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడంతో పాటుగా ఎర్రటి మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వడపప్పు, పానకం, కందులతో తయారు చేయబడిన పదార్థాలు నివేదన చేయాలి. ఇలా చేస్తే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించటం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రుణబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు చైత్ర శుక్ల షష్ఠి సందర్భంగా జిల్లేడు పూలతో సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య నామాలు చదువుకుంటూ జిల్లేడు పూలతో పూజ చేయటం ద్వారా త్వరలోనే రుణబాధల సమస్యలు అధిగమించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేయించుకోవడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్తోత్రాల పరంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు చేసే సుబ్రహ్మణ్య ఆరాధన గృహంలో చిన్నపిల్లలకు ఉన్నటువంటి అన్ని రకాలైన సమస్యలను తొలగింపజేస్తుందని, మీ గృహంలో పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి ఈరోజు చేసే సుబ్రహ్మణ్య పూజ విశేషంగా సహకరిస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల సప్తమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. తత్కాలంగా ఒక శాస్త్రం చదువుతున్నప్పుడు సాత్విక గుణం ఉద్బుద్ధమవుతుంది, దానితో ఒక వైరాగ్యంలా కలగచ్చు. కానీ ఎంత చేసినా వాడు అసలు స్వభావంలో రాజసం ఉంటుంది. అందుకే సాత్వికత కలుపుకుంటూ రాజసంతో వెళుతూ రాజస మిశ్రిత సత్వం లేదా సత్వమిశ్రిత రాజసం మొత్తం చేసుకుంటూ క్రమంగా రాజసాన్ని విడిచిపెట్టి సత్వంలోకి వెళ్ళాలి. అది సాధనకే ప్రయత్నించాలి. ఇది ఉన్నప్పటికీ కూడా ఏమిటి ఈ కోరికలు, ఎప్పుడు దీనితోనే చేస్తున్నానా, ఆయన తత్వం తెలుసుకోవడానికి ఒక్కసారైనా. ఎందుకంటే మొదటి తిరుపతికి ఎందుకు వెళ్ళానంటే ఒక్క కోరిక కోసం, రెండోసారి ఎందుకు వెళ్ళాను రెండో కోరిక కోసం, ఎప్పుడు వెంకటేశ్వరుడి కోసం వెళ్ళింది లేదు. ఒక్క స్వామి కోసం అని ఏదైనా ఒక్కసారి ప్రేమగా వెళ్ళి కళ్ళారా చూసామా, ఆయన చూసినప్పుడు కోరిక తగులుతుంది. పైగా వాడు తీసి బయట విసిరేసే లోపలే కోరేసుకోవాలి, చాలా కోరుకోవాలి ఇక్కడ ఇలాంటి పరిస్థితి. కానీ ఆయన యందు అనేది లేదు కదా, మనస్సమాధాయ. ఒక్కసారైనా ప్రేమ తెచ్చుకోవాలండి ఇక్కడ. కానీ సత్వగుణం పెరుగుతుంటే భగవత్ మీద ప్రీతి కలుగుతుంది, నిష్కామమైన ప్రీతి కలుగుతూ ఉంటుంది ఇక్కడ. అందుకే రాజసానికి మొదటి ఇది కలుపుకుంటూ నెమ్మదిగా వెళుతూ ఉంటే ఎప్పటికైనా సత్వగుణంలోకి వెళతాం. సత్వగుణం లేనిది తత్వం లేదు, అది ప్రధానమైన అంశం. అందుకే ఇక్కడ రాజసం లక్షణం చెప్తున్నాడు. అభిసంధాయతు ఫలం, ఫలాన్ని అభిసంధించి, అభిసంధించి అనే మాటలో దృష్టిలో ఉంచుకుని లక్ష్యంగా పెట్టుకుని అర్థం. పెట్టుకుని పైగా దానితో చేసింది రాజస కర్మే దంభార్థం అదొకటి. అంటే ప్రతివాడికి నేను యజ్ఞాలు చేస్తున్నాను హో అని ప్రకటించడం కోసం.
ఇలాంటి వాళ్ళందరూ కూడా డాంభికంగా చేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు చూడాలని, మెచ్చుకోవాలని. ఎందుకంటే సత్పురుషుడు అనుకోవాలంటే వాడు యజ్ఞాలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, దండం పెడతారు కదా, అలా అనిపించుకోవాలని చేస్తూ ఉంటారు సుమా. దంభార్థమపి చైవ యత్, వాడు దంభార్థం చేస్తారు అంటే ఆడంబరం కొరకు మాత్రమే, సరే నిష్ఠ పాటించరు. వాటిలో ఆడంబరమే వాళ్ళకి ప్రధానం. ఇజ్జతే బరస శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. తర్వాత వివరిస్తున్నారు తామసుల యజ్ఞం ఎలా ఉంటుందో. వాళ్ళకు అసలు శాస్త్రం ఉండదు, ఏముండదు, ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర. విధిహీనం మొట్టమొదటిగా చెప్తున్నది శాస్త్రరహితంగా చేస్తారు. అసృష్టాన్నం, అన్నాన్ని సృష్టి చెయ్యరు అన్నారు ఇక్కడ. అన్నాన్ని సృష్టి చెయ్యరు అంటే అర్థం ఏంటంటే యజ్ఞం చేసేటప్పుడు వచ్చే ఋత్విజులకి, విప్రులకి, యజ్ఞార్థులు వచ్చిన వారికి అన్నం పెట్టాలి. అందుకని వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అని అన్నాడంటే వాడు యజ్ఞం చేయడం మానేయాలి. ఇక్కడ యజ్ఞోవై విష్ణు అన్నం బహుకుర్వీత అనే మాట కూడా యజ్ఞార్థమే చెప్పారు. అన్నం చక్కగా వచ్చిన వాళ్ళకి, ఋత్విజులకి, వీళ్ళందరికీ ఏర్పాటు చేయాలి. అంతేగాని కేవలం ఆడంబరం కోసం యజ్ఞం చేయడం, ఇటువంటి అన్నాదులు సరిగ్గా లేకపోవడం అనేది తామస యజ్ఞం కింద కలుపుతారు. రాజస యజ్ఞం కంటే ఘోరం అండి, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే వాడు దాంభికానికైనా నేను వాళ్ళు 1000 మందికి పెట్టాను, 100 మందికి పెట్టాను చెప్పుకోవడానికైనా వాడు చేస్తాడు. దాంభికానికైనా ఇప్పుడు దాంభికం లేదు, శాస్త్రం తెలియదు, ఎవరైనా చెప్తే పోనీలెద్దు అంటూ ఉంటాడు ఇక్కడ. అటువంటి వారు మంత్రహీనం. యజ్ఞంలో 3వ దుర్లక్షణం ఏమిటి? మంత్రహీనం అంటే మంత్రంలో లోపం. అందుకే ఎప్పుడైనా సరే యజ్ఞంలో ద్రవ్య క్రియా మంత్ర లోపములు జరగకూడదండి. ద్రవ్యాలకు లోపం జరగకూడదు, క్రియకి లోపం జరగకూడదు, దానికి మంత్రానికి లోపం జరగకూడదు. అందుకే మంత్రత స్వరత వర్ణత వియక్తుంతు మంత్రహీనం అనే నిర్వచనాన్ని భగవత్పాల్ వారు ఇక్కడ చెప్తున్నారు. అంటే వాడే మంత్రంలో స్వరలోపం కానీ వర్ణలోపం కానీ ఉండరాదు, కించిత్తు కూడా ఉండకూడదండి. సాత్వికంగా చేయడాన్నే ప్రోత్సహిస్తున్నాడు స్వామి. రాజసమా కొంత నయం, తామసం కంటే బెటర్ కదా. సాత్వికంతో పోలిస్తే వీడు అల్పుడు, కానీ తామసంతో పోలిస్తే గొప్పవాడేగా. కానీ వాడికైనా వీడికైనా ఒక పరిహారం స్వామి తర్వాత చెప్తాడు. ఎందుకంటే తెలిసినంత మేరకు ప్రతిదీ కూడా యథాశక్తి అనేదేనండి ప్రతివాడికి. భగవానుడు కూడా నువ్వు చేయగలిగినంత చెయ్యి అంటాడే తప్ప నువ్వు చేయాల్సిందంతా చెయ్యి అనడు. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. మన యథాశక్తి అనేది ఎప్పుడు తెలుసుకోవాల్సింది. యథాశక్తి అనేది మన కపటం కాకూడదు. నీ అంతఃకరణానికి తెలుసు యథాశక్తి అనేది. అదే మంత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపం రాకూడదు. ఎందుకంటే మంత్రాధీనంతో దైవతం, మంత్రం అత్యంత ప్రధానం. మంత్రంలో ఉన్న శబ్దోచ్చారణ శక్తి ఏదైతే ఉన్నదో దానివల్లనే ఫలం ఉంటుంది, దేవత కూడా ఏర్పడుతుంది. దేవత అనగా ఒక ఆకృతి కాదు, మంత్ర చైతన్యం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవత అనగా మంత్ర చైతన్యం. ఒక మనం జపం చేస్తున్నప్పుడు మంత్రంలో ఒక చైతన్యం ఉద్భవిస్తుంది, ఒక శక్తి ఉద్భవిస్తుంది, అదే దేవత. అది ఆకృతిలో కనబడవచ్చు, కనబడకపోవచ్చు. అందుకే మంత్రమే దేవత, అది బాగా తెలుసుకోవాలి. అంతేగాని మంత్ర జపం చేస్తుంటే దేవత మీద దృష్టి నిలపలేకపోతున్నానండి. దృష్టి నిలబెడితే చూడగలవను ఆ చైతన్యాన్ని. నీకు దృష్టిలో ధ్యానంలో రూపం కనబడలేదనేసి మంత్రం ఏదో విఫలం అనుకోవద్దు. శ్రద్ధగా మంత్రం చేయి, శబ్దం మీద దృష్టి పెట్టు. చైతన్యమే దేవత అయి నిన్ను అనుగ్రహిస్తుంది, సందేహం లేదు. అందుకే యజ్ఞాదుల్లో వాడబడే మంత్రానికి అంత ప్రాధాన్యం ఉంది. అందుకే ఆ మంత్రం ఉచ్చరించడానికి తగిన అధ్యయనం, దానికి తగిన జీవన విధానం ఉండాలి. అందుకే మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణోమో దైవతం అనే మాట కూడా సామాన్యం కాదు ఇక్కడ. అందుకే మంత్రాధీనం తు దైవతం, మంత్రానికి అధీనమే దైవత ఉంటుంది కనుక మంత్రలోపం ఎప్పుడూ రానివ్వకూడదు. ఒకవేళ మంత్రలోపం వచ్చినా పర్వాలేదు అనుకోవాలి తామస సాధకులు అంటారు ఇక్కడ. విధీనం, అసృష్టాన్నం, మంత్రహీనం, అదక్షిణం. అదక్షిణం అంటే దక్షిణ అనేది చాలా ప్రధానం. ఆ దక్షిణ ఇచ్చే పద్ధతి కూడా ఉన్నది. ఎవడైతే మన కోసం తన మంత్రశక్తిని అదేవిధంగా తన అనుష్ఠాన బలాన్ని రెండు వినియోగిస్తాడండి. అంతే, మంత్రం చదువుకుని చెప్పాడు. ఆ మంత్రం ఫలించడానికి తగ్గ జీవన విధానం ఉంటుంది, ఆహార నియమాలు ఉంటాయి. అవన్నీ పాటించిన వాడు మాత్రమే అక్కడ మంత్రప్రయోగానికి వచ్చి కూర్చుంటాడు. అటువంటి వాడు తన శ్రమని తపస్సుని యజమాని క్షేమం కోసం చేస్తున్నాడు, లోకక్షేమం కోసం చేస్తున్నాడంటే చేసిన యజ్ఞఫలం అంతా ఎవరికి వెళ్ళాలి? ఆయనకే వెళ్ళిపోవాలి. మరి యజమానికి రావాలి, అది ఇంకో దాన్ని వినియోగింపబడాలి అంటే వారికి దక్షిణ ఇవ్వాలి. దక్షిణ అనే మాటకు అర్థం ఏంటంటే సమర్థత. అంటే నువ్వు చేసిన యజ్ఞము సమర్థవంతంగా ఫలించాలంటే ఏమి చేయాలో దాన్ని దక్షిణ అంటారు ఇక్కడ. దక్షిణ ఇవ్వడం వల్ల యజ్ఞం సంపూర్ణమవుతుంది. అదేవిధంగా ఆ దక్షిణని సరిగ్గా ఇవ్వకపోతే అంటే భగవత్పాలు అంటారు ఉక్త దక్షిణ రహితం. ఒకటి చెప్పుకొని దాన్ని ఇవ్వకపోయినా అది దోషమే, అలాగే ఇవ్వాల్సింది ఇవ్వకపోయినా దోషమే. అటువంటి యజ్ఞాన్ని అదక్షిణం అంటారు ఇక్కడ. శ్రద్ధావిరహితం, వాడు తామసుడు, వాడి శాస్త్రం యందు అస్సలు ఆసక్తి ఉండదు.
మరి తామసీ శ్రద్ధ ఉంది కదండి, శ్రద్ధా విరగతం ఎందుకన్నారు అంటే శాస్త్రశ్రద్ధ లేదు అని అర్థం. ఇక్కడ వాడికి తామసీ శ్రద్ధ స్వభావతగా వచ్చేసింది. వాడు భూత ప్రేతాలనో లేదా క్షుద్రమైన వాటినో క్షుద్ర ప్రయోజనాల కోసమో. తామసుడు కేవలం క్షుద్ర దేవతలను ఆరాధిస్తాడని అనుకోవద్దు, వాళ్ళు కూడా ఉత్తమమైన దేవతలను ఆరాధించిన ప్రయోజనం క్షుద్రమైపోతుంది. మరి భస్మాసురుడి తపస్సు ఏమిటి? ఆరాధించింది ఎవరిని? ఏ పరమేశ్వరుడు ఎందరికో ముక్తినిచ్చాడో ఆ పరమేశ్వరుని దేనికోసం ఆరాధించాడు, కానీ ప్రయోజనాన్ని బట్టి పరమేశ్వరుడు కూడా ఉంటాడు ఇక్కడ. అది క్షుద్ర ప్రయోజనం అయిపోయింది, వాడి శాస్త్రం వాడికి ఎక్కదు. అందుకే శాస్త్ర విరహితం అని మాట చెప్పారు. విధిహీనమైనది, అసృష్టాన్నమైనది, మంత్రహీనమైనది, అదక్షిణాకమైనటువంటిది, ఇదంతా కూడా శ్రద్ధావిరహితమై అటువంటి యజ్ఞము తామసమని పరిచక్షతే చెప్తారు సుమా అన్నాడు. ఇంతవరకు 3 రకాల యజ్ఞాలు చెప్పాడు కదా. ఇప్పుడు తపస్సు చెప్తున్నాడు. యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 చెప్తున్నాడు. బాగా తెలుసుకోవాల్సింది. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. బలం భవధ్యానకృతౌ దిశేతి యథా బలం ప్రార్థయ దేవదేవం మా ప్రార్థయైనం కిల కించిదన్యత్ సమస్తశక్తియాగమకీలకం తత్. ఇది ధ్యానాని కోసం నూతన ప్రయత్నం చేసే వారందరికీ కూడా చాలా మౌలికంగా కావలసిన సూక్తి. స్థూలార్థం ఏంటంటే, దేవా నిన్ను ధ్యానం చేసేందుకోసం నాకు బలం ఇవ్వు అనే ప్రార్థనని నీ బలం మొత్తం ఉపయోగించి చేయాలి. నీకు ఎంత బలం ఉంటే అంత బలం ఉపయోగించేసి ఈ ప్రార్థన ఒక్కటే చేయాలి. ఏమని? నిన్ను ప్రార్థించేందుకు బలం ప్రసాదించు అని. అంతేకాదు, ఇంతకంటే వేరే ప్రార్థన ఏది చేయబోకు. ఇలా చేస్తే నీకేమొస్తామంటే సమస్త శక్తులు వచ్చేస్తాయి. నీకు సమస్త శక్తులు ఒకేసారి రావాలనే కోరిక నీకు నిజంగా ఉన్నట్టయితే ఏ శక్తిని కోరబోకు. నిన్ను ధ్యానించే శక్తి మాత్రమే నాకు కావాలని అది ఒక్కటే కోరు. అది దాంట్లో ఉండే కీలకం, రహస్యం అంటున్నారు. అదేమిటండి? నా కోరికేమో సమస్త శక్తులు రావాలని, కోరేదేమో వేరే కోరిక, నిన్ను ధ్యానించే శక్తి రావాలని. ఎలా కుదురుతుంది? మనస్సులో ఒకటి పెట్టుకుని బయట కూడా అంటే సరిపోతుందా? మనస్సులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి అనమంటల్లా. మనస్సులో కూడా ఆ మొదటి కోరికలను తీసేసి భగవద్ధ్యానం కావాలి అనే కోరిక ఒక్కటే పెట్టుకో అని చెబుతున్నారు. అదేమిటండి? నా కోరికను చంపేసుకొని ఈ కోరికను పెట్టుకోమంటారు ఏమిటండి? అది మాత్రమేం బాగుంది? ధ్యానానికి కూర్చున్నావు, ఎక్కడ లేని విషయాలు గుర్తొచ్చి పడిపోతున్నాయి, ఎప్పటిప్పటి విషయాలు గుర్తొస్తున్నాయి. ఏమిటి కారణం? ఆ కారణం ఏమిటంటే ఒకే ఒక కారణం, నీ మనస్సు నిండా కోరికలు దట్టించి ఉండటమే దానికి కారణం. లోపల ఈ కోరికలు గిలగిలా తిరిగేస్తున్నాయి. అందుచేత ఎక్కడెక్కడ విషయాలు గుర్తొచ్చినట్టు నానా ఇబ్బందులు పడుతున్నావు. ఇది ఎవరి ప్రతిభ అంటే నీ ప్రతిభ కాదు, నీ బలం కాదు, నీలో ఉండేటువంటి కోరికల బలం ఇది. కనుక ఇంత కోరికలకు బలంగా ఉంది కనుక నీ యొక్క బలంలో కొంత భాగాన్ని తీసుకెళ్ళి దైవధ్యానం మీద పెట్టేటప్పటికి ఆ బలం సరిపోవట్లా దైవధ్యానానికి. నీ దగ్గర ఉండేటువంటి సమస్తమైన బలము కూడా వడ్డీ కూర్చుంటే కానీ దైవధ్యానం కుదరదు. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా భగవంతుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. శక్తి వచ్చింది అంటే శక్తిలో మనకి ఆధిపత్యం లేదు. మనం సంపాదించే డబ్బు మీద మనకు ఆధిపత్యం లేదు, మనకు వచ్చిన శక్తి మీద మనకు ఆధిపత్యం లేదు. ఆయన ఇస్తే, ఆ పరమాత్మ ఇస్తే వచ్చేవి ఇవన్నీ కూడా. అలాగే భగవద్ధ్యాన శక్తి కూడా పరమాత్మ ఇస్తేనే మనకు లభిస్తుంది. దానికి ఉపాయాలు ఏమిటంటే కొన్ని మెట్లు చెప్పారు. ఆ మెట్లకి సారాంశంగా ఈ శ్లోకం చెప్పారు. ఆ మెట్లు ఏమిటంటే, మొదట భక్తి పెంచుకోవాలి, ఆ భక్తిని ఏకాగ్రతగా మార్చుకోవాలి. తర్వాత కామనారూపమైనటువంటి ఇతఃపూర్వం ఉన్నటువంటి ఏకాగ్రత ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి. ఈ భక్తి అనేటువంటి ఏకాగ్రత భగవద్ అనుగ్రహ రూపంగానే వస్తుంది తప్పితే నా శక్తితో రాదు అనే విషయాన్ని గుర్తించాలి. కనుక దైవ కృప కోసం ప్రార్థించాలి. దైవ కృప కోసం ప్రార్థించేటప్పుడు భగవద్ధ్యాన రూపమైన శక్తి మాత్రమే నాకు కలగాలి అనేటువంటి ఏకైక కోరికను పెట్టుకున్నట్లయితే అప్పుడు అద్వితీయమైన పరమాత్మ యొక్క
సాక్షాత్ దర్శనం లభిస్తుంది, ఇదే మార్గము అని స్వామీజీ స్వానుభవపూర్వకంగా మనకి ఉపదేశం చేస్తున్నారు కనుక ఈ ఉపదేశాన్ని అందుకుందాం. నిష్కామమైనటువంటి ఉపాసన మనం చేసి భగవత్ సన్నిధికి మనం చేరుకునేందుకు కృషి చేద్దాం. జై గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:28. తిథి షష్ఠి ఉదయం 11:48 వరకు, నక్షత్రం ఆర్ద్ర రాత్రి 1:37 వరకు, వర్జం ఉదయం 9:32 నుంచి 11:10 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:49 నుంచి 5:35 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:18 నుంచి 4:57 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. అష్టగౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:05. నేటి విశేషాలు: స్కంద దమన పూజ, ప్రదోషం, అలాగనే భాను సప్తమి, పద్మక యోగం. పద్మక యోగం సందర్భంగా నదీ స్నానం చేసినట్లయితే గోసహస్రదాన ఫలం వస్తుంది. అంటే 1000 గోవులను దానం చేసిన ఫలితం అన్నమాట. భాను సప్తమి సందర్భంగా స్నానము దానము కూడా విశేషమైనటువంటి కోటిగుణితమైన ఫలితాన్ని ఇస్తాయి. అందువలన స్నానదానాదులకు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే సమయం. అలాగనే సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి ప్రీతికరము కాబట్టి దమన పూజ, అంటే దమనంతో ఆయన్ని పూజించడం అనమాట, అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది, తాపత్రయాలని నివారిస్తుంది. ప్రదోషకాలం కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో మనం శంకరుణ్ణి ఆరాధించడం ద్వారా అత్యంత సత్ఫలితాలు సిద్ధిస్తాయి. గోధుమలతో పూజ చేసినట్లయితే కేజింపావు గోధుమలు తీసుకుని పూజ చేసి ఆవులకు సమర్పించడం అనమాట. అలా చేసినట్లయితే సంతానం యొక్క అభివృద్ధి, సంతానం లేని వారికి ఉత్తమ సంతానం కలగడం మొదలైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగమైనది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. బాలసూర్యుని యొక్క కిరణములు పడి తెల్లవారుజాము కాలమేమో మరింత శోభిస్తోంది. ఆకాశం అంతా బంగారు వర్ణం పొందేసింది. అకస్మాత్తుగా సముద్రంలోంచి శిఖరములు లేచాయేమో, సముద్ర రంగంతా కూడా బంగారు రంగు అయిపోయింది. ఆ శిఖరములు పైకి లేచాయి. దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమయీర్ శృంగై సకిన్నర మహోరగై అంటారు మహర్షి. ఆ పర్వత శిఖరములు పైకి లేస్తే దాని మీద కిన్నరులు ఉన్నారు, దాని మీద భయంకరమైనటువంటి సర్పములు ఉన్నాయి, చెట్లున్నాయి, తేనెపట్లున్నాయి, కందమూలాలున్నాయి, బంగారంతో మెరిసిపోతున్నాయి ఆ శిఖరాలు. స్వామి హనుమ చూశారు, ఇదేమి ఇప్పటి వరకు లేనిది సముద్రంలోంచి అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయే అని. మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత,
అకస్మాత్తుగా సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకి లేచాయంటే ఇది నేను చేస్తున్నటువంటి పనికి, నేను వెడుతున్న కార్యానికి విఘ్నం, నేను ఆగకూడదు అని వరసాపాతయామాస జీమూత వివమారుత తన వక్షస్థలంతో కొట్టారు శిఖరాల్ని. అవి చూర్ణములై పొడి అయిపోయి పడిపోయాయి. సముద్రంలో పడిపోగానే ఒక్కసారి మైనాకుడు పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు. అంతరిక్ష స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆకాశంలో నిలబడి స్వామి హనుమతో మాట్లాడుతున్నాడు. మహానుభావ, కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హతి అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఈ జాతికి ఒక లక్షణం ఉంది, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. ఒక ఉపకారాన్ని పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉపకారాన్ని మరిచిపోయిన వాడెవరుంటాడో వాడు కృతఘ్నుడు. అటువంటి కృతఘ్నుడికి నిష్కృతి లేదు. కిష్కింధకాండలో కూడా స్వామి లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మఘ్నైచ సురాపేచ చోరే భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. చేసిన ఉపకారాన్ని మరిచిపోయి కృతఘ్నుడై బ్రతికేటటువంటి వాడికి మాత్రం నిష్కృతి లేదంటాడు. కాబట్టి కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యొద్దు. నేను సముద్రంలో దాక్కున్నాను, దాక్కోవడానికి నాకు అవకాశం ఇచ్చి సముద్రుడు ఉపకారం చేశాడు. అంతేకాదు నీ తండ్రి నాకు ఉపకారం చేశాడు. ఒకానొకప్పుడు పర్వతాలకన్నిటికీ కృతయుగంలో రెక్కలుండేవి. పర్వతములు ఎగిరి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేవి. అలా దిగుతున్నప్పుడు గ్రామాలకి గ్రామాలు మునివాటికలు నశించిపోతుండేవి. అందరూ హాహాకారాలు చేస్తే దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకు ఉండేటటువంటి రెక్కలు తరిగేశాడు. అలా తరిగేస్తున్నప్పుడు నా రెక్కలు కూడా తరిగేస్తాడని నేను భయపడి భయంతో రెక్కలు ఉన్నా ఎగరలేక ఉండిపోయాను. అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు చూశాడు. మిత్రత్వాన్ని పాటించి అయ్యో రెక్కలున్నా ఎగరలేకపోతున్నాడని నన్ను ఎత్తి ఇంద్రుడికి కనపడకుండా తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. నేను వెళ్ళి రాక్షసుడు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి అడ్డుగా పడ్డాను. ఇంద్రుడు ఓరకంట చూసి పోనీలే భయంతో కదలడు కాబట్టి బిలమార్గం మూసుకుంది, రాక్షసులు పైకి రారు, ఉభయత్రా ఉపకారం జరుగుతుందని ఊరుకున్నాడు. రెక్కలున్నా కదలలేక ఆనాటి నుంచి ఈనాటి వరకు సముద్రంలో పడున్నాను. నీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు. ఆ తండ్రికి కొడుకువి నువ్వు, ఆత్మావై పుత్రనామాసి. ఆయనకి ఉపకారం చేస్తే ఎంతో, ఆయన కొడుక్కి ఉపకారం చేస్తే అంతే. అందుకని నువ్వు వెడుతున్నప్పుడు నీకు నేను ఉపకారం చెయ్యొద్దు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అసలు ఒక అతిథి లభించడమే చాలా కష్టం జీవితంలో. అటువంటిది మహాప్రాజ్ఞుడు, నవవ్యాకరణ పండితుడు, స్వార్థం లేనివాడు, రామచంద్రమూర్తి యందు అపారమైన భక్తి కలిగినటువంటి నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించడం అంటే నేను పొందిన అదృష్టం. నిపత్య మమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగవయా, కాసేపు విశ్రాంతి తీసుకో, ఇంత తేనె తాగు, కాసిని కందమూలాలు తిను, కించిత్ విశ్రమించు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపో అన్నారు. విన్నారు హనుమ. ఒక్కసారి నవ్వి ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్యమిహాంతరే అంటారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, మీరు నాకు అన్నీ పెట్టినట్టే. కానీ అన్యురేషోపనీయతాం, మన్యువు పెట్టుకోకండి, అంటే కోపం పెట్టుకోకండి మనసులో. మీరు అన్న మాట నేను పాటించలేదని ఏమనుకోకండి. నేను ప్రతిజ్ఞ చేశాను, రామకార్యం మీద ఎక్కడా ఆగను. రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను. అలా వెడతానన్నవాడిని అలా వెళ్లకుండా మధ్యలో దిగి విశ్రాంతి తీసుకుని వెడితే రామబాణంలా వెళ్ళినట్టు ఎలా అవుతుంది? ఇది హనుమ యొక్క ప్రజ్ఞ. అంతటి ప్రాజ్ఞుడైన, అంత శక్తివంతుడైన కేవలం నా ప్రయత్నం చేత సాధిస్తాననరు. రామచంద్రమూర్తి యొక్క సహాయం కావాలి. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ, రాముడు వదిలిన బాణంలా వెడతాను. రామానుగ్రహం ఉండాలి. ఎవడైనా జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నవాడు తాను చెయ్యవలసిన పని తాను చేస్తూ, తన ప్రయత్నం తాను చేస్తూ, ప్రయత్నానికి పక్కన భగవంతుని యొక్క అండదండలు కూడా కలగాలని కోరుకోవాలి. భగవంతుని యొక్క ఏ అనుగ్రహం లేకుండా కేవలం తన ప్రయత్నం వలన సాధిస్తాననుకోవడం మూర్ఖత్వం. ఎప్పుడూ అలా సాధించలేడు. ఈశ్వరుని
ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి. అందుకే నేను కాదు, రాముడు విడిచిన బాణంలా వెడతాను, రామానుగ్రహం నా యందు నిలబడాలన్నారు. అందుకే మహానుభావుడు నేను రామబాణంలా వెడతానని ప్రతిజ్ఞ చేసి మధ్యలో ఆగలేను. అవతల వేళ దాటిపోతోంది, తొందరగా వెళ్ళాలి. ఏమనుకోకండి, ఎంత మర్యాదగా మాట్లాడతారో. ఒక్కసారి ముట్టుకున్నారు, ప్రీతో స్వీకృతమాతిథ్యం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. ఒక్కసారి ఇలా చెయ్యి వేశారు, ముందుకి దాటి వెళ్ళిపోయారు. సమస్త భూతములు ఆశ్చర్యపోయే, ఏమి ప్రజ్ఞావంతుడు. ఉపాసకుడు ముందు దైవాన్ని ఉపాసన చేయడం మొదలు పెట్టగానే ముందొచ్చేటటువంటి ప్రతిబంధకం ఏమిటంటే నమస్కారం. వద్దు మహాప్రభో అన్నా సరే వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. ఎక్కడ కనబడితే అక్కడ నమస్కారాలు చేస్తారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, నా అంతవాడు ఎవడుంటాడని లోకంలో అనుకున్నాడో సతికిల పడి జారిపోతాడు. కాదు కాదు, ఇవన్నీ నమస్కారాలు ఈశ్వరుడికి చెందుతాయి. నేనంతటి వాడిని నిమిత్తమాత్రం అనుకున్నవాడు ఎవరున్నాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకే మైనాకుడంతటి వాడు బంగారు శిఖరములతో పైకొచ్చిన ముట్టుకుని మర్యాదగా వెళ్ళిపోయారు తప్ప అక్కడ దిగలేదు, నిలబడలేదు. ముందుకెళ్ళిపోయారు. చూశారు, మహర్షులు చూశారు, గంధర్వులు చూశారు, కిన్నెర కింపురుషులు చూశారు, సిద్ధులు చూశారు, సాధ్యులు చూశారు. గబగబా నాగమాత సొరస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడితో అన్నారు, అమ్మా అమ్మా ఆశ్చర్యం, అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. అమ్మా ఆశ్చర్యం చూశావా, స్వామి హనుమ సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతున్నారమ్మా. నువ్వు నాగమాతవి, సొరసవి, ఏది ఒక్కసారి రాక్షస రూపాన్ని పొంది విఘ్నాన్ని కల్పించు. ఆయన ఏ పాటి నిలదొక్కుంటారో చూద్దాం. అమ్మ వెళ్ళిపోతున్నారమ్మా, తొందరగా విఘ్నం కల్పించు అన్నారు. అడగచ్చా మాట అంటే ఇందులో ఒక విశేషం ఉంది. అసలు ఆ పేరే ఎంత గొప్ప పేరో, సురస. పైగా అది నాగుల యొక్క తల్లి, అన్నిటిని మించి దక్ష ప్రజాపతి యొక్క కూతురు. అందుకని దాక్షాయణి అన్న పేరు అన్వయం అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇతరమైన అన్ని ఎగరటాలకు ఒక లక్ష్యం వైపు పోవటం, లక్ష్యం వరకు వెళ్ళి తిరిగి రావటం, ఎదురు వెళ్ళటం అని 3 భేదాలు ఉన్నాయి. ఇలా 70 భేదాలు. ఇవి కాకుండా 25 నిపాతాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 101 భేదాలు అవుతాయి. మహాడీనం కాక ఇతరమైన 25 భేదాలు చెప్పారు. వీటన్నిటికీ విడివిడిగా ఒక్కొక్క సంపాతం, రెక్కలు టపటపా కొట్టడం కూడా ఉంటుంది. ఈ 25 సంపాతాలు కలిపితే 101 సంఖ్య పూర్తి అవుతుంది. ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉండగా ఇన్ని రకాలుగా నేను ఎగురుతాను. అప్పుడు మీరు నా బలాన్ని చూడండి. ఈ 101లో దేనితో అయినా నేను ఆకాశంలోకి ఎగురుతాను. ఓ హంసలారా, వీటిలో నేను ఏ గతిలో ఎగరాలో మీరే ఆలోచించి చెప్పండి. నేను ఆ గతిలోనే ఎగురుతాను. అలాగే ఓ పక్షులారా, మీరు కూడా విభిన్నమైన పద్ధతుల గురించి బాగా ఆలోచించి ఒక పద్ధతిని నిశ్చయించుకోండి. దాంతో నాతో పోటీ పడండి, ఆలస్యం చేయకండి అంది. ఆ కాకి మాటలు విని తాను ఎన్నుకొన్న హంస నవ్వి ఇలా అంది, ఓ కాకి, నువ్వు 101 రకాలుగా ఎగురుతావు, అది నిజం కావచ్చు. అయితే నాకు తెలిసినది, సమస్త పక్షులకు తెలిసినది అయినా ఒకే ఒక గమనంతోనే, పద్ధతిలోనే నేను ఎగురుతాను. కాకి, నాకు అంతకంటే మరొక పద్ధతి తెలియదు. ఇక నీకే మార్గం బాగుంటుందో, నీకేది తగినదిగా అనిపిస్తుందో ఆ మార్గంలోనే ఎగురు అంది. అంతలో అక్కడికి కాకి బంధువులు వచ్చేశాయి. అవి పెద్దగా నవ్వుతూ ఇలా అన్నాయి, ఈ హంస ఒకే గమనంతో పోటీ పడతానంటుంది, మరి మన బంధువైన కాకేమో 100 రకాల పద్ధతులతో ఎగురుతుంది. అప్పుడు ఈ హంస మన కాకిని జయిస్తుందా? చచ్చినా జయించలేదు. ఇది నిజం. ఈ రోజున ఈ హంస ఓడటం ఖాయం, మన కాకి గెలవటం అంతకన్నా ఖాయం. మన కాకి చాలా బలంగా ఉంది, ఈ హంస చాలా బక్కగా ఉంది.
చక్కగా ఉన్నప్పటికి కూడా బక్కగా ఉంది. అందుచేత దీనికి గెలిచే అదృష్టం ఉందో లేదో, కానీ మన కాకికి మాత్రం ఈరోజు అదృష్టం పట్టేసింది. దీని ఆకారాన్ని, బలాన్ని, మాట తీరును చూస్తుంటే ఇది ఖచ్చితంగా గెలిచే తీరుతుంది అనిపిస్తుంది. అది వేగంగా ఎగురుతుంది, హంసను దాటేస్తుంది, ఇందులో అనుమానమే లేదు. కనుక దీనిని జయించటానికి 100 పద్ధతులు అక్కర్లేదు, ఒకే ఒక పద్ధతి చాలు. ఆ పద్ధతితోనే కాకి హంసను ఓడిస్తుందని కాకులన్నీ విజయగర్వంతో హంసల ముందు కాకి గోల చేశాయి. ఇక పోటీ ప్రారంభమైంది. ముందుగా కాకి తాను ఎన్నుకొన్న శ్రేష్టమైన హంసతో కలిసి సముద్రం పైన ఆకాశంలోకి ఎగిరింది. అప్పుడు హంస ఒకే గమనంతో ఎగురగా కాకి ఆదిలోనే శతగమనాలతో ఎగిరింది. ఇక కాకి ఆకాశంలో చక్రంగా ఎగిరింది, వంకరలు తిరుగుతూ ఎగిరింది. కాసేపు ఆకాశంలో వయ్యారంగా నడుస్తున్నట్లుగా నెమ్మదిగా వెళ్ళింది, మరికొంతసేపు వేగంగా దూసుకొని వెళ్ళింది. మొత్తం మీద కాకి ఆకాశంలో నాట్యం చేసింది. ఎగరటాలలో గల విభిన్నమైన పద్ధతులను చూపించాలని అన్నీ ప్రదర్శించింది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. చప్పట్లు కొట్టించుకోవాలని, తన పనులను అందరూ మెచ్చుకోవాలని సముద్రం మీద, ఆకాశంలో గింగిరాలు తిరిగింది. ఇక సముద్ర తీరాన ఉన్న కాకులకు సంబరమే సంబరం. అవి హంసలను చూస్తూ పగలబడి నవ్వాయి, వెక్కిరించాయి. మా కాకిని చూడు ఎలా విజయం సాధిస్తుందో, ఎగరడం అంటే అలా ఎగరాలి. ఇక మీరే కాదు, పక్షి జాతి అంతా మా కాకికి తల వంచాల్సిందే, మా కాకి మాట వినాల్సిందే, మా కాకి చెప్పింది చేయవలసిందే అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాయి. పెద్దగా కావు కావమని భిన్న స్వరాలతో అరిచాయి. హంసల ముందు తమ సంతోషాన్ని ప్రకటించాయి, చిందులు వేశాయి. 2 గడియలు కాగానే కాకలు గోలు పెట్టేశాయి. చూడండి చూడండి, మా కాకి ఎగరటాన్ని చూడండి, అది ఏ పద్ధతిలో ఎగురుతుందో చెప్పండి అని అంటూ హంసలను హేళన చేస్తున్నాయి. హంసలతో కటువుగా, కఠినంగా మాట్లాడుతున్నాయి. ఆకాశంలో కాకితో ఎగురుతున్న హంస మాత్రం చక్కని గమనంతో ఎగురుతోంది. ఏమాత్రం అలసట చెందలేదు, ఆయాసపడలేదు, హాయిగా ఒకే మార్గంలో ఎగురుతోంది. కాకిలాగా గిరిగీలు కొట్టలేదు, ఆకాశంలో నాట్యం చేయలేదు, ఒకే మార్గంలో ప్రశాంతంగా వెళ్ళింది. కానీ హంసను దాటి ముందుకు దూసుకొని వెళ్ళిన కాకికి తాను 2 గడియల్లోనే ఓడిపోతున్నట్లుగా అనిపించింది. తన బలం క్షీణిస్తున్నట్లుగా దానికి తెలిసింది. అప్పుడు అది సరిగ్గా సముద్ర మధ్య ప్రాంతంలో ఎగురుతోంది. ఆ సమయంలో తీరాను ఉన్న మూర్ఖబుద్ధి గల కాకులన్నీ పరిస్థితిని అర్థం చేసుకోక తాము జయిస్తున్నామని గోలబెట్టాయి. ఎగురుతున్న హంసను చూసి అవమానిస్తూ ఇలా అన్నాయి, అటు చూడండి, మా కాకి కంటే హంస వెనుకబడుతోంది, ఇక విజయం మాదే అని అరిచాయి, గోల చేశాయి. కానీ ఆ కాకి గోల హంసకు వినిపించింది. నెమ్మదిగా సముద్రం మీద పైకి పశ్చిమ దిక్కు వైపుకు ఎగరసాగింది. అప్పుడు ఆకాశంలో ఉన్న కాకి ఆయాసపడసాగింది. ఎక్కడైనా వాలుదామంటే దానికి చెట్లు కనిపించలేదు. కాకి ఎప్పుడు ఆగలు కదా, లేదు. ఇళ్ళు కనిపించలేదు, పోనీ సముద్ర మధ్యలో దీపం కూడా లేదు. అప్పుడు ఆ కాకికి భయం పట్టుకుంది. దాని కళ్ళు తిరిగాయి. నెమ్మదిగా ఎగురుతూ ఇలా అనుకుంది, దీంతో నేను అనవసరంగా పందెం కట్టానని అనిపిస్తుంది. వెనుకా బందు చూసుకోకుండా పోటీకి దిగాను. సముద్ర మధ్యంలో ఎక్కడ ఇండ్లుంటాయి, ఎక్కడ చెట్లుంటాయి అది తెలుసుకోలేకపోయింది. అలా అలసిపోయాను, అయ్యో బాగా అలసిపోయాను. ఇప్పుడు నేను ఎక్కడ వాలాలి? ఎక్కడా చెట్లు లేవు, ఇళ్ళు లేవు, ద్వీపాలు లేవు. ఇప్పుడు సముద్ర మధ్యలో ఉన్నాను, అటు ఇటు కాకుండా ఉన్నాను. ఈ సముద్రం అనేక జలజంతువులకు నివాసం. దీనిలో గన పడితే నేను చచ్చినట్టే. ఎంతగా ఇదినా నేను బతకలేను. ఎందుకంటే ఇందులో లెక్కలేనన్ని మహాప్రాణులు ఉన్నాయి, తినేస్తాయి.
ఇది ఆకాశం కంటే కూడా విశిష్టంగా ఉంది. సముద్రంలో సంచరించే మనుష్యుడు కూడా నీటి లోతు తెలుసుకోలేడు. నేనేమో ఇప్పుడు కొంచెం దూరం కూడా ఎగరలేను. ఇక ఈ సముద్రం మీద ఎగిరి ఆవలి ఒడ్డుకు ఎలా చేరగలను? ఆవలి ఒడ్డు మాట దేవుడెరుగు. ముందు నేను ఉన్న తీరానికి కూడా చేరలేను. అంతకంటే ముందు బ్రతుకుతానో లేదో కూడా తెలియటం లేదు దేవుడా అని దుఃఖించింది కాకి. ఇంతలో హంస ముందుకు వెళ్ళి 2 గడియలు ఎగిరి వెనక్కు తిరిగి చూసింది. కాకి నెమ్మదిగా వస్తుంది. హంస తన వేగాన్ని తగ్గించి కాకి కోసం ఎదురు చూస్తూ ఆగింది. అయినా కాకి ముందుకు రాలేకపోయింది. అప్పుడు హంస ఏమైందా అని దాన్ని చూసింది. అప్పుడు కాకి బాగా అలసిపోయింది. రెక్కలను అతి కష్టం మీద ఆడిస్తోంది. నెమ్మదిగా కిందకు జారుతోంది. బలవంతంగా పైకి ఎగురుతోంది. ఆ పరిస్థితిలో కాకి హంస దగ్గరకు వచ్చింది. హంస కాకి యొక్క దయనీయమైన పరిస్థితిని గమనించింది. ఎగరలేకపోయింది. అది దీని బలం క్షీణించింది. ఇక ఇది నీటిలో మునిగిపోతుంది అనుకుంది. వెంటనే హంస సజ్జన నియమాన్ని గుర్తుకు తెచ్చుకుంది. కాకిని కాపాడాలని అనుకుంది. అయితే దానికి బుద్ధి చెప్పాలని కాకితో ఇలా అంది, ఓ కాకి, నువ్వు అనేక రకాలుగా ఎగురుతావని అందరి ముందు గొప్పలు చెప్పావు కదా, మరి ఆ గొప్పలను చెప్పేటప్పుడు ఈ రహస్యమైన గతి గురించి నాకెందుకు చెప్పలేదు? ఇలా కిందికి జారిపోవటం కూడా ఒక పద్ధతికి సంబంధించిందేనా? కిందికి పోతున్నావే, ఇదొకటే? 101 అన్నావు కదా, 102 ఇది? దీనికి నాకెందుకు చెప్పలేదు దీనికి ఈ గతిని? పోనీలే, ఇప్పుడు చెప్పు. నువ్వు ఇప్పుడు ఎగురుతున్నటువంటి ఈ గతిని ఏ పేరుతో పిలుస్తారు? ఇదేదో బాగుంది. ఎన్నిసార్లు నువ్వు రెక్కలతోనూ ముక్కులతోనూ నీటిని తాకుతున్నావు, నీటి దగ్గరకు వచ్చేసావు. ఓ కాకి, ఇది ఏ గమనమో చెప్పు. ఇప్పుడు నాతో రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అంది హంస. ఇంతలో కాకికి మరింత శక్తి క్షీణించింది. దగ్గరికి వచ్చేసింది. నీళ్లు తగులుతున్నాయి. రెక్కలతోనూ ముక్కుతోనూ నీటిని వేగంగా తాకసాగింది. ఇంతలో కాకి కళ్ళు తిరిగాయి. సముద్ర మధ్యలో ఉన్న కాకికి అంతులేని నీరు కనిపించింది. కిందికి జారుతూ నెమ్మదిగా పైకి లేస్తూ హంసతో ఇలా అంది, ఓ సోదరా హంస, మేము కాకులం. ఊరికే కాకాకా అని అరుస్తూ ఉంటామంతే. నిజానికి మాకు ఎగరటం తెలీదు. నిన్ను శరణు పొందుతున్నాను. దయచేసి నన్ను రక్షించు, నన్ను తీరానికి చేర్చు అని వేడుకుంది. కాకి మరణ భయంతో చాలా బాధపడుతుంది. మరణానికి దగ్గరలో ఉంది. ఆ స్థితిలో ఉన్న కాకికి మంచి పాఠం నేర్పాలని హంస ఇంకా ఇలా అంది, ఓ కాకి, నువ్వు 101 గతుల్లో ఎగురుతాను అని అందరి ముందు ఆత్మస్తుతి చేసుకుంటూ చెప్పావు కదా, మరి నాకంటే గొప్పవాడివి అయి ఉండి ఇలా ఎందుకు అలసిపోయావు? ఇలా ఎందుకు సముద్రంలో పడ్డావు అని అడిగింది. అప్పుడు కాకి సముద్ర జలంలో పడి గిలగిలా కొట్టుకుంటూ హంస అనుగ్రహాన్ని పొందాలని ఇలా అంది, ఓ హంస, నేను నా మరణ సమయంలో నిజం చెబుతున్నాను విను. నేను వైశ్య బాలకుల ఎంగిలి తిని బాగా బలిశాను, బాగా గర్వించాను. గర్వంతో నేను ఇతర అనేక కాకులను పక్షులను అవమానించాను. అపర గరుక్మంతుణ్ణి అనుకొని అహంకరించాను. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. నా శక్తి ఏమిటో నాకు తెలిసింది. హంస, నేను శరణు పొందుతున్నాను. నన్ను ద్వీపం ఒడ్డుకు చేర్చు. నేను క్షేమంగా నా దేశానికి వెళితే చాలు. ఇక ముందు నేనెవరినీ అవమానించను. ముందు నన్ను ఈ ఆపద నుంచి బయటపడే అని దీనంగా విలిపించింది. అలా కాకా అని అరుస్తూ సముద్రం నీటిలో మునుగుతూ తడిసిపోయింది. అతి కష్టమైన దుర్దశను అనుభవిస్తోంది. అప్పుడు హంస ఆ కాకి మీద దయ తలిచి వేగంగా తన కాళ్లతో కాకిని నీళ్లలో నుంచి పైకెత్తింది. నెమ్మదిగా తన వీపు మీదకు ఎక్కించుకుంది.
పూర్వం తాము ఉన్న ప్రదేశానికి తిరిగి వచ్చింది. అక్కడ ఆ కాకిని దించి ఓదార్చింది. మనోవేగంతో తన ఇష్టానుసారంగా తన తోటి హంసలతో కలిసి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. చూసారా ఓ కర్ణ, ఇదే ఎంగిలి తిని బలిసి ఓడిన కాకి చరిత్ర. అది హంస చేతిలో ఓడిపోయింది. చివరికి తన బల పరాక్రమాలను విడిచిపెట్టి శాంతించింది. తాను గరుడ పక్షి అని అనుకోకుండా కాకిలాగా జీవించింది. ఈ కథను బట్టి నీ స్థితి ఏమిటో నీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది. దుర్యోధనుని ఎంగిలి తిన్నావు అని అర్థం. అయినా నీకు అర్థమయ్యేలాగా చెబుతున్నాను విను. పూర్వము వైశ్యుడి ఇంట ఎంగిలి తిన్న కాకి వంటి వాడవు నువ్వు. కౌరవులు నీకు ఎంగిలి తినిపించారు, ఇందులో ఏ సందేహము లేదు. ఓ కర్ణ, అందువల్లనే నువ్వు నీతో సమానమైన వారిని, నిన్ను మించిన వారిని కూడా అవమానిస్తున్నావు. విరాట నగరంలో ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, భీష్ముడు, ఇతర కౌరవులు నీకు రక్షకులుగా ఉన్నారు. అప్పుడు ఒక్కడిగా వచ్చిన అర్జునుడిని మీరందరూ కలిసి కూడా ఎందుకు చంపలేకపోయారు? అప్పుడు అక్కడ అర్జునుడు మీతో ఒక్కొక్కరితోనూ పోరాడాడు, అందరితోనూ కలిసి పోరాడాడు. సింహం నక్కలను ఓడించినట్లుగా ఓడించాడు. అప్పుడు నీ పరాక్రమం ఏమైపోయింది? అంతేకాదు, ఆనాడు జరిగిన యుద్ధంలో అర్జునుడు నీ సోదరుణ్ణి కూడా చంపాడు కదా. అప్పుడు కౌరవులందరూ చూస్తూ ఉండగానే నువ్వు మొదటిగా పారిపోయావు. నువ్వే పారిపోయింది. అసలు నువ్వే ఇనాగరేషన్ చేసావు పారిపోయేది. అందరూ నిన్ను చూసుకొనే పారిపోయారు, నీ వెంటనే పరిగెత్తారు. గుర్తు తెచ్చుకో ఓ కర్ణ. అలాగే ద్వైతవనంలో గంధర్వులు అందరూ ఎదిరించారు. అప్పుడు కూడా నువ్వే అందరినీ విడిచిపెట్టి మొదటగా పరిగెత్తి పారిపోయావు కదా. అసలు నీకు పారిపోవటం అంటే చాలా ఇష్టం కదా కర్ణ. అర్జునుడు యుద్ధంలో చిత్రసేనుడు మొదలైన గంధర్వులను తీవ్రంగా బాధించాడు, జయించాడు. భార్యతో కూడి ఉన్న దుర్యోధనుణ్ణి గంధర్వుల నుండి విడిపించాడు. ఓ కర్ణ, గతంలో నీ గురువైన పరశురాముడు కౌరవ రాజసభలో శ్రీకృష్ణార్జునులు పూర్వ ప్రభావాన్ని వివరింపగా చెప్పాడు. అలాగే భీష్మద్రోణులను కూడా కృష్ణార్జునుడు ఎవరు చంపలేరు అని సమస్త రాజులు వింటూ ఉండగా నిరంతరం చెప్పారు. ఆ మాటలు నువ్వు బాగా విన్నావు. సమస్త ప్రాణుల కంటే విప్రుడు శ్రేష్ఠుడైనట్లుగా నీకంటే అర్జునుడు శ్రేష్ఠుడై ఉన్నాడు. ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పమంటావు? నువ్వు ఇప్పుడే ఒకే రథం మీద ఉన్న వసుదైవ పుత్రుణ్ణి, కుంతీపుత్రుణ్ణి చూస్తావు. ఆ కాకికి బుద్ధి వచ్చి హంసను ఆశ్రయించినట్టుగా నువ్వు కూడా బుద్ధి తెచ్చుకొని శ్రీకృష్ణార్జునుని ఆశ్రయించు. వెళ్ళి శ్రీకృష్ణార్జునుడు యుద్ధంలో విజృంభిస్తారు. అర్జునుడు 100 కొద్ది బాణాలను ప్రయోగించి నీ పొగరు అణుస్తాడు. అప్పుడు నువ్వు అర్జునుడికి నీకు గల తేడాను గమనిస్తావు. శ్రీకృష్ణార్జునులు దేవతలలో, అసురులలో, మనుష్యులలో ప్రఖ్యాతులు, నరశ్రేష్ఠులు. వారిని నువ్వు అవమానించడం అనేది మిణుగురు పురుగు సూర్యుడిని అవమానించినట్లుగా అయి ఉంటుంది. శ్రీకృష్ణార్జునులు మానవలోకంలో సూర్యచంద్రుడిలాగా ప్రసిద్ధులై ఉన్నారు. మరి నువ్వు మిణుగురు పురుగులాగా వారి ముందు ప్రసిద్ధుడై ఉన్నావు. ఓ కర్ణ, నువ్వు ఇలా నరశ్రేష్ఠులు మహాత్ములైన శ్రీకృష్ణార్జునును అవమానించకు, డంబాలు పలకకు, నోరు మూసుకోనుండు అన్నాడు శల్యుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.